నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. ఒత్తిళ్లు తగ్గిపోతాయి. మానసికంగా స్థిమితంగా ఉంటారు. వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు నూతన కార్యక్రమాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఆధ్యాత్మిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు అనుకున్నది సాధించుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. కష్టమనుకున్నటువంటి పనులు చాలా సులభంగా పూర్తి చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు మీ సామర్థ్యం పైన నమ్మకాన్ని పెంచుకోవాలి. వివిధ రూపాల్లో వృత్తి వ్యాపార కార్యక్రమాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో జరిపే లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. గతంలో మీ అవసరం కోసం తెచ్చుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో ఇచ్చిన వారి నుండి కొంత ఒత్తిడిని పెంచుకుంటూ ఉంటారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ఈరోజు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళతాలి. అలాగే సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు. ధనలాభాలుంటాయి. వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం, జూదముల కార్యక్రమాలకు ఆకర్షితులు కావటం మంచిది కాదు. వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటం మంచిది. మీ యొక్క నిజాయితీకి ప్రశంసలు లభిస్తుంటాయి. కృషితో వివిధ రూపాల్లో గౌరవాలను పొందుతుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు కష్టానికి తగినటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ప్రణాళికలను కలిసి వస్తుంటాయి. సామాన్యమైనటువంటి ఖర్చులుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. లావాదేవీల విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు.
ముఖ్యమైనటువంటి సమాచారాలు కలిసి వస్తుంటాయి. పనుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు కీలకమైనటువంటి అంశాల్లో పట్టును సాధించుకోగలుగుతారు. తెలివితేటలతో కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. సమాచారాలు కొంత ఒత్తిడికి గురి చేసినప్పటికీ చివరగా వాటి నుండి సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి. మీనరాశి వారు మీ సమర్థతను చాటుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. అజాగ్రత్తల వలన కనిపించకుండా పోయినటువంటి వస్తువులు తిరిగి లభ్యమవుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ మధురాష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.